వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆరోపించారు. ఏ కేసులో అరెస్టు చేశారన్న విషయం కూడా పోలీసులు చెప్పడం లేదని మండిపడ్డారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వంశీ గారిని పలు దఫాలుగా కారులు మార్చుకుంటూ తీసుకొచ్చి ముందు పడమట పోలీస్ స్టేషన్ అన్నారు, తర్వాత ఫస్ట్ నందిగామ అన్నారు, పడమట అన్నారు, తర్వాత ఇంకెక్కడ అన్నారు, తర్వాత కృష్ణలంక అన్నారు, భవానీపురం అన్నారు. అలా స్టేషన్ మార్చుకొచ్చి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చింది. మేము వంశీ గారిని కలవడానికి ప్రయత్నం చేశాం. ఏ కేసు మీద వంశీ గారిని అరెస్ట్ చేశారు, మా లీగల్ టీము కూడా కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ పోలీసు వారు చెప్పేది ఏంటంటే పైనుంచి మాకు ఆదేశాలు రాలేదు, పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎవరిని కూడా కలవటానికి వీలు లేదు అని చెప్తారు. ఆ పైనుంచే ఆదేశాలు ఇచ్చే వ్యక్తి ఎవరు, ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు, ఎవరు చెప్పేదే ఆదేశాలు ఫాలో చేస్తారని మేము అడుగుతున్నాం. సరే, మేమంటే రాజకీయ నాయకులు, ఒక పార్టీ సానుభూతి పరులం, పార్టీ మనుషులు, మేము కలవడానికి లేదనుకుంటే కనుక మరి లీగల్ టీం ఉంది కదా, అడ్వకేట్స్ వచ్చారు కదా, అడ్వకేట్స్ కన్నా తెలియాలి కదా ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేశారని. అది కూడా తెలియకుండా, అది కూడా చెప్పకుండా ఈరోజు ఇంకా మేము కేసు పెట్టలేదు, కేసు ఫ్రేమ్ చేస్తాం అంటే అరెస్ట్ చేసేటప్పుడు ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారో తెలియదా, ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేస్తున్నారో తెలియదా. అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమున్నాయి అవి వెతికి బెయిలబుల్ సెక్షన్స్ అయితే మళ్ళీ వెంటనే మన బెయిల్ వస్తుందని చెప్పి, అలా కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కావాలని చెప్పి ఒక కిడ్నాప్ కేసులు, ఒక వేధింపుల కేసులు, ఒక SC/ST కేసులు, రకరకాల కేసులు వస్తారు. ఏదైనా సరే లీగల్ గా ఫైట్ చేయడానికి, లీగల్ గా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఈరోజు ఆయనకు సానుభూతి ప్రకటించారు.